ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావును హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు బలైన బాధిత కుటుంబాలకు నిరసనగా పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ధర్నాకు లక్ష్మీ నరసింహారావు పిలుపునిచ్చారు. నేడు జిల్లాలో మంత్రుల పర్యటన నిమిత్తం అధికార పార్టీ నాయకులు ముందస్తుగానే ఈ నెల 3 నుండి 31 వరకు పోలీస్ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల పేరిట మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావును హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు బలైన బాధిత కుటుంబాలకు నిరసనగా పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ధర్నాకు లక్ష్మీ నరసింహారావు పిలుపునిచ్చారు. నేడు జిల్లాలో మంత్రుల పర్యటన నిమిత్తం అధికార పార్టీ నాయకులు ముందస్తుగానే ఈ నెల 3 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా పోలీసులు అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల పేరిట మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జూలై 7వ తారీఖు నాడు ములుగు జిల్లాలో కేంద్రంలో నిరసన ప్రదర్శనకు మేము అనుమతి కోరినాము బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా తరఫున. కానీ పోలీసు వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ప్రశాంతంగా నిరసన తెలియజేస్తామంటే ఇక్కడ నిరంకుశ వైఖరితోటి మంత్రి గారి ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళు ప్రతి ఒక్క మండలంలో నిర్బంధం చేసినారు బీఆర్ఎస్ కార్యకర్తల్ని. నన్ను ఇక్కడ ఏటునగరంలో హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతి మండల్లో తాడ్వాయిలో, గోవిందరావుపేటలో, ములుగులో, కన్నాయిగూడెంలో కూడా 100 మంది కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. దీన్ని మేము ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్షిప్ నడుస్తుందా ములుగు జిల్లాలో? నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మంత్రి గారిని. ఇందిరమ్మ గారిని ఆదర్శంగా మీరు తీసుకున్నామని చెప్తున్నారు. అట్లా అనుకుంటే మేము అనుకున్నాం కదా ఏదో ఇండ్లు ఇస్తారు, పేద ప్రజలకు ఇండ్లు ఇస్తారని ఇందిరమ్మ అని చెప్పుకున్నారు మీరు. కానీ మీరు ఇందిరమ్మ గారి జీవితంలోకి వెళ్ళి ఎమర్జెన్సీ ఒక బ్లాక్ డే ఇందిరా గాంధీ గారి జీవితంలో దాన్ని మీరు ఇక్కడ ములుగు జిల్లాలో మంత్రి సీతక్క గారు మరొక ఇందిరాగాంధీ లెక్క తయారైనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ములుగు జిల్లాలో మా నిరసన కార్యక్రమానికి కారణం మీ అందరికీ తెలుసు. లబ్ధిదారులని ఎంపికల్లో ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, రాజీవ్ యువ వికాసం అయితే టోటల్ సున్నం పెట్టిన యువకులకు, ఇందిరమ్మ ఇళ్లల్లో ఇందిరమ్మ కమిటీలను పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా దారుణాలు చేశారు. ఈ దారుణాలు చేయటం వల్లనే దగ్గర ఇక్కడ ఒక 2-2 యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రశ్నించినందుకు వాళ్ళ మీద దాడి చేసి పోలీసు వాళ్ళతోటి ప్లస్ అధికారులతో దాడి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
మీకు తెలుసు, మొన్నటికి మొన్న కన్నయ్యగూడెంలో కుమ్మరి నాగేశ్వరరావు గారితో పాటు చల్వాయిలో చుక్క రమేష్ మరణం అనేది చాలా బాధాకరం. వాళ్లకు కటిక పేదలు, వాళ్ళకి ఇల్లు లేవు, ఇల్లు లేని వాళ్ళ కోసము ప్రశ్నించడము చేసినందుకు వాళ్ళ ప్రాణాలు తీసేదాకా ఊరుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జూలై 7వ తారీఖు నాడు ములుగు జిల్లాలో కేంద్రంలో నిరసన